హాయ్ అండి, వెల్కమ్ టు వైషు రెసిపీస్. ఇవాళ రెసిపీ వచ్చేసి పూర్ణం బూరెలు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. పైన లేయర్ క్రిస్పీగా, లోపల పూర్ణం సాఫ్ట్గా, అలాగే పూర్ణం బయటికి రాకుండా సింపుల్గా అండ్ ఈజీగా పూర్ణం బూరెలు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా, పూర్ణం అనేది ఎక్కడ కూడా బయటికి రాలేదు. పదండి, లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ ఒక బౌల్లోకి 1 గ్లాస్ మినపగుళ్ళు అయితే తీసుకోవాలి. 1 గ్లాస్ మినపగుళ్ళకి 2.5 గ్లాసుల బియ్యం అయితే తీసుకుంటున్నాను. నేను సోనా మసూరి రైస్ అయితే తీసుకున్నాను. మీరు రేషన్ బియ్యం అయినా వాడుకోవచ్చు. ఈ విధంగా తీసుకున్న తర్వాత 3-4 సార్లు కడిగేసిన తర్వాత తగినన్ని వాటర్ పోసేసి 4 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి. ఆలోపు పూర్ణం అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఇంకొక బౌల్ తీసేసుకొని బౌల్లోకి 1.5 గ్లాసు శనగపప్పు అయితే తీసుకోవాలి. శనగపప్పు కూడా శుభ్రంగా కడిగేసి తగినన్ని వాటర్ పోసేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టాలి. చూడండి, హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే చక్కగా నానిపోయింది శనగపప్పు. ఇప్పుడు శనగపప్పు వచ్చేసి కుక్కర్లోకి అయితే వేసుకోవాలి. 1.5 కప్ శనగపప్పుకి 2.5 గ్లాస్ వాటర్ వేసేసుకొని కొద్దిగా సాల్ట్, కొంచెం పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని కుక్కర్ మూత విజిల్ పెట్టేసి ఒక 5 విజిల్స్ వస్తే సరిపోతుంది. పప్పు అనేది చక్కగా ఉడికిపోతుంది. చూడండి, పప్పు అనేది చక్కగా ఉడికిపోయింది కదా, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పప్పును వడగట్టేసుకుందాం. ఎక్స్ట్రా వాటర్ ఉంటుంది కదా, ఆ ఎక్స్ట్రా వాటర్ తోటి కూడా మనం పప్పుచారు చేసుకోవచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుంది పప్పుచారు కూడా. పప్పు చల్లారాక మిక్సీ జార్లోకి తీసేసుకొని మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళు అస్సలు వేయద్దు. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టేసి 1.5 గ్లాస్ బెల్లం తురుము వేసుకోవాలి. అలాగే 1/2 గ్లాస్ వాటర్ కూడా వేసేసుకొని బెల్లం అయితే కరగనివ్వాలి. ఏ పాకం రావాల్సిన అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కకు తీసుకుందాము. మళ్ళీ స్టవ్ వెలిగించేసి ఇంకొక కడాయి పెట్టేసి మిక్సీ పట్టుకున్న పూర్ణం ఉంది కదా, పూర్ణం మొత్తం కడాయిలో వేసేసుకొని అలాగే బెల్లం నీళ్ళు కూడా వడగట్టేసుకోవాలి. ఏమైనా నలకలు ఉంటే పోతాయి. ఈ విధంగా వడగట్టేసుకున్న తర్వాత బెల్లం నీళ్ళంతా పూర్ణంలో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. పూర్ణం అనేది దగ్గర పడాలి. ఈ విధంగా కలుపుతూ ఉండాలి, లేదంటే కింద అడుగంటుకుతుంది. చూడండి, ఈ విధంగా చక్కగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఇలాచీ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఇంకాస్త దగ్గర పడేంత వరకు బాగా కలుపుకోవాలి. చూడండి, పూర్ణం అయితే చక్కగా దగ్గర పడిపోయింది కదా, ప్యాన్ నుంచి అయితే సపరేట్ అవుతుంది. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. పూర్ణం అయితే చల్లారిద్దాము. ఆలోపు మినపప్పు, రైస్ అయితే నానిపోయాయి. మిక్సీ జార్లోకి వేసేసుకొని టీ గ్లాస్ అంత వాటర్ వేసుకుంటూ కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఏళ్ళు పెడితే పిండి జారిపోవద్దు అనమాట. ఇలా ఉంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ పూర్ణం బూరెలకి. ఒక బౌల్లోకి అయితే వేసుకుందాం పిండి. మిగతా పిండి కూడా మిక్సీ పట్టేసుకొని అదే బౌల్లోకి వేసేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ షుగర్, చిటికెడంత వంట సోడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక అరగంట వరకు అయితే పక్కన ఉంచాలి మూత పెట్టేసి. అరగంట తర్వాత పక్కన ఉంచి పూర్ణం బూరెలు చేసుకుంటే చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఒక అరగంట పక్కన ఉంచుతాము. అరగంట పక్కన ఉంచిన తర్వాత ఆలోపు పూర్ణంతో ఉండలు అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఈ విధంగా ఏ సైజ్ పూర్ణం ఉండలు కావాలో మీకు ఆ సైజ్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఈ విధంగా అన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు పిండిలోకి పూర్ణం ముద్దను డిప్ చేసేసి స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ ఎక్కాక ఈ విధంగా పిండి వేస్తే పిండి అనేది పైకి రావాలన్నమాట. అయితే చక్కగా పిండి కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉందన్నమాట పూర్ణం బూరెలు చేసుకోవడానికి. ఈ విధంగా డిప్ చేసేసి పూర్ణం బూరెలు అయితే వేసేసుకోవాలి ఒక్కొక్కటి. చూడండి, ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. పూర్ణం అనేది అసలు బయటికి కూడా రాదు.
ఈ విధంగా వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ విధంగా కలర్ వచ్చాక తీసేసుకోవాలి. చూడండి పూర్ణం అస్సలు బయటికి రాలేదు, చక్కగా వచ్చాయి పూర్ణం బూరెలు అయితే. ఒక బౌల్లోకి అయితే వేసుకుందాము. మిగతా పూర్ణం బూరెలు కూడా అలాగే చేసేసుకుందాము. చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చక్కగా వచ్చాయి పూర్ణం బూరెలు అయితే. మీరు కూడా ఈ చిన్న టిప్స్ తోటి పూర్ణం బూరెలు అయితే ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్లో అయితే చెప్పండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.